'బాహుబలి ది ఎపిక్' థియేటర్‌లో అయితే సక్సెస్‌ఫుల్‌గా మరొకసారి తన సత్తా ఏంటో చూపిస్తుంది. సో, 'బాహుబలి ది ఎపిక్' కలెక్షన్స్ కూడా ఆ రేంజ్‌లో ఉండడం మనం చూస్తూ వస్తున్నాం. 'బాహుబలి 1', 'బాహుబలి 2' రెండిటిని కూడా మిక్స్ చేసి 'బాహుబలి ది ఎపిక్‌తో' మనకు మరొకసారి అందరూ కూడా థియేటర్ ఎక్స్‌పీరియన్స్ చేయాలని చెప్పేసి రిలీజ్ చేశారు. 31 అక్టోబర్ సో, అది మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. థియేటర్లలో మరొకసారి చూద్దామని చెప్పేసి జనాలు పరుగులు పెట్టారు. చాలా చోట్ల హౌస్‌ఫుల్ బోర్డులు పడ్డాయి. సో, అలా ఈ రోజుకి అంటే రిలీజ్ అయ్యి ఆహ్, వారం రోజులు కంప్లీట్ అవుతున్నా ఇప్పటికీ ఆ సినిమాకి సంబంధించి థియేటర్‌లలో జనాలు ఉండడం మనం చూస్తూ వస్తున్నాం. ఆ సినిమా క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అది. మరి ఈ సినిమాకి సంబంధించి కలెక్షన్స్ ఎలా ఉన్నాయి? ఆల్రెడీ 6 డేస్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయి? మరి 100,00,00,000 వరకు వెళ్తుందా? ఇప్పటివరకు ఎంత కలెక్ట్ చేసింది? మరి సినిమా ఇంకా ఎటువంటి రికార్డ్స్‌ని బ్రేక్ చేసే అవకాశం ఉంది? ఇవన్నీ కూడా ఒక్కసారి మనం డిస్కస్ చేద్దాం. సో, ఈ సినిమా రిలీజ్ అయ్యి 1 వీక్ కంప్లీట్ అవుతుంది. సో, నిన్నటి వరకైతే అఫీషియల్‌గా 6 డేస్ వరకైతే వాళ్ళు అనౌన్స్ చేశారు కలెక్షన్స్ ఎలా ఉన్నాయని జెప్పేసి. ఈ 6 రోజుల్లోనే 50,00,00,000 క్లబ్‌లోకి 'బాహుబలి ది ఎపిక్' అయితే చేరింది. సో, ఇక 100,00,00,000 దిశగా పరుగులు పెడుతుంది. మరి 100,00,00,000 వస్తుందో లేదో ఒకసారి కూడా మనం డిస్కస్ చేద్దాం. సో, ఈ 50,00,00,000 కలెక్షన్స్ ఎలా ఉన్నాయి? ఎక్కడెక్కడ ఎలా ఉన్నాయి? ఒక్కసారి చూసుకుంటూ వస్తే 6 రోజుల్లో దాదాపు 53,00,00,000 గ్రాస్ కలెక్ట్ చేసినట్టుగా వాళ్ళే పేర్కొన్నారు. ఆహ్, తెలుగు రా ఆహ్, 2 తెలుగు రాష్ట్రాల్లో 20,00,00,000కు పైగా, కర్ణాటకలో ఏమో 5,00,00,000 అలాగే విదేశాల్లో ఓవర్‌సీస్ మొత్తం కూడా 12,00,00,000 విదేశాల్లో అయితే 12,00,00,000 వరకు వచ్చినట్టుగా తెలుస్తుంది. ఇలా 2 తెలుగు రాష్ట్రాల్లో 20,00,00,000 కర్ణాటకలో 6,00,00,000కు పైగా, విదేశాల్లో 12,00,00,000 ఈ మొత్తం కలుపుకొనైతే 53,00,00,000 వసూళ్లయితే సాధించింది. అంటే దాదాపు ఈ రోజు వరకైతే 60,00,00,000 వచ్చేసినట్టుగా చెప్తూ ఉన్నారు. ఈ రేంజ్‌లో అయితే వసూళ్లు రాబడుతుంది. ఇది గుర్తుంచుకోవాలి. 'బాహుబలి ది ఎపిక్' అనేది అంటే రిలీజ్ అని జెప్తున్నారు. ఇది ఫ్రెష్ సినిమా అని కూడా కొంతమంది అలా 2 రకాలుగా విడిపోయారు. అంటే 'బాహుబలి 1' ఆల్రెడీ చూసేసారు. 'బాహుబలి 2' ఆల్రెడీ విడివిడిగా చూసేసారు. సో, ఈ రెండిటిని మిక్స్ చేసి రిలీజ్ చేశారు కాబట్టి ఇది రిలీజ్ అనే అంటున్నారు. మరి రిలీజ్ విషయంలో చూసుకున్నా ఇదొక సినిమా ఒక ట్రెండ్, ఒక హిస్టరీ క్రియేట్ చేసిందని చెప్పుకోవాలి. ఈ స్థాయిలో ఏ రిలీజ్ సినిమాకి వసూళ్ళైతే రాలేదు. అది 'బాహుబలి' ది ఎపిక్ విషయంలోనే జరిగింది. అలా రిలీజ్ అయిన అన్ని సినిమాల రికార్డ్స్‌నైతే ఈ సినిమా బ్రేక్ చేయడం మనం చూస్తూ వస్తున్నాం. సో, ఇక ఇది ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేసింది. ఇక మీదట ఏవన్నా రిలీజ్ అవుతే సినిమాలు, ఈ సినిమా టార్గెట్‌ని దృష్టిలో ఉంచుకొనే వాళ్ళ కలెక్షన్స్ అయితే ఉంటాయి. ఈ సినిమా కలెక్షన్స్‌ని బ్రేక్ చేసామా లేదా అన్నట్టుగా. ఆల్రెడీ 'బాహుబలి' కలెక్షన్స్ 'బాహుబలి 2' కలెక్షన్స్ 1,800,00,00,000 కలెక్ట్ చేసింది. అదొక బెంచ్ మార్క్ క్రియేట్ చేసింది. సో, దేశవ్యాప్తంగా ప్రతి సినిమా ఆ సినిమా కలెక్షన్స్‌ని బ్రేక్ చేయాలని జెప్పేసి పోటీ పడ్డాయి. సో, బోల్తా కొట్టిన విషయాలు కూడా మనం చూసాం. 'పుష్ప 2' విషయంలో మాత్రం అది సక్సెస్ సాధించింది. అలా ఇప్పుడు రిలీజ్ విషయంలో కూడా ఇప్పుడు ఈ సినిమా క్రియేట్ చేసిన ఇంపాక్ట్ ఏదైతే ఉందో, ఏ స్థాయి కలెక్షన్స్ అయితే రాబడుతుందో, ఇప్పుడు దీన్ని టార్గెట్‌గా పెట్టుకొని కూడా రిలీజ్‌లు అవుతూ ఉంటాయి. మరి వీటిని బ్రేక్ చేస్తుందో లేదో చూడాలి. అలా 60,00,00,000 అయితే వసూలు సాధించింది. ఈ 6 రోజుల్లో అయితే. ఇంకా కంటిన్యూ అవుతుంది. మరి ఇది ఎంతెంత వరకు వెళ్తుందో చూడాలి. మరి రేపు కొత్త సినిమాలు రాబోతున్నాయి కాబట్టి, మరి ఆ సినిమాలు సక్సెస్ సాధిస్తే దాని ఇంపాక్ట్ ఏమన్నా 'బాహుబలి ది ఎపిక్' పైన ఉంటుందా అనేది చూడాలి. రేపు 'జటాధార' ఉంది. అలాగే 'ది గర్ల్ ఫ్రెండ్' 'రష్మిక మందన్' ఉంది కాబట్టి మోస్ట్ ఆఫ్ ద థియేటర్స్ వాటికెళ్ళిపోతాయి. సో, 'బాహుబలి ది ఎపిక్' విషయంలో కాస్త థియేటర్లు తగ్గుతాయి. అది కలెక్షన్స్ మీద ఇంపాక్ట్ చూపిస్తుందని చెప్తున్నారు. ఎలాగో ఇంపాక్ట్ పడుతుంది కూడా. ఒకవేళ ఆ సినిమా విషయంలో నా రిజల్ట్స్ ఎలా ఉంటుందనేది కూడా ఈ సినిమా మీద అయితే డిపెండ్ అయితే ఉంది. అంటే ఈ సినిమా రిలీజ్ అయినప్పటికీ అంటే ఒక థియేటర్ ఎక్స్‌పీరియన్స్ కలిగించడానికి 2 సినిమాల్ని ఒకే దగ్గర చేర్చి రిలీజ్ చేశారు కాబట్టి, సో, కంప్లీట్ స్టోరీ చూసిన ఫీలింగ్ కలిగించడానికి రిలీజ్ చేశారు కాబట్టి, ఇదొక ఫ్రెష్ సినిమాగానే కూడా కొంతమంది మాట్లాడారు. మరి ఆ రకంగా చూసినా కూడా 60,00,00,000 వరకు వసూలెళ్ళాయంటే ఇది బ్లాక్ బస్టర్ హిట్ అనే చెప్పుకోవాలి. ఒక ఫ్రెష్ సినిమా అయినప్పటికీ, రిలీజ్ సినిమా అయినప్పటికీ. ఏదైనా సరే ఈ సినిమా కలెక్షన్స్ అయితే అద్భుతంగా ఉండడం చూస్తున్నాం. అండ్ ఈ సినిమాకి కాంపిటీషన్‌గా వచ్చిన 'మాస్ జాతర' అయితే కంప్లీట్‌గా బోల్తా కొట్టింది. మరి ఆ సినిమా స్క్రిప్ట్ విషయంలో పెద్దగా 'రవితేజ' గారు మళ్ళీ అదే రొటీన్ సినిమాని తీసుకొచ్చి రిలీజ్ చేశారు. ఆయన అభిమానులకు మాత్రమే నచ్చుద్ది. అది మిగతా ఏ ఆడియన్స్‌కి నచ్చకపోవడం అనేది ఆ సినిమాని పెద్దగా దెబ్బతీసిందని చెప్పుకోవాలి. అలా ఈ సినిమా నీడలో అయితే అది కనిపించలేదు. సో, కంప్లీట్‌గా 'బాహుబలి ది ఎపిక్' మళ్ళీ ఈ సినిమా రిలీజ్ అవ్వడం కూడా ఆ సినిమాకి నెగెటివ్ అయిపోయింది. ఎందుకంటే కంప్లీట్ దీని మీద అందరికి ఫోకస్ ఉండడం, ఈ సినిమాకే జనాలు పరుగులు పెట్టడంతో 'మాస్ జాతర' విషయంలో పెద్దగా ఎవరు పట్టించుకోలేదు. అది ఫ్రెష్ సినిమా అయినప్పటికి కూడా. సో, కలెక్షన్స్ ఈ రేంజ్‌లో కూడా రాకపోవడం అనేది మనం చూస్తున్నాం. అలా 'మాస్ జాతర' రవితేజ గారి కెరీర్‌లో మరొక ఫెయిల్యూర్‌గా అయితే మిగిలిపోయింది. సో, ఇప్పుడు 'బాహుబలి
ది ఎపిక్ 60 కోట్లయితే కలెక్ట్ చేసింది. మరి 100 కోట్ల వరకు వెళ్తుందా అనేది కొంతమందైతే వెళ్ళొచ్చనే అవకాశం ఉందంటున్నారు. ఇంకొంతమంది డౌటే అంటున్నారు. ఎందుకంటే ఆల్రెడీ సినిమా రిలీజ్ అయ్యి 1 వీక్ అవుతుంది. సో, కలెక్షన్స్ మెల్లమెల్లగా డ్రాప్ అవుతూ వస్తున్నాయి. రేపటి నుంచి కొత్త సినిమాలున్నాయి. ఇవన్నీ దృష్టిలో చూసుకుంటే 6 రోజుల్లో 50,00,00,000 కలెక్ట్ చేసిన సినిమా ఇంకో 50,00,00,000 కలెక్ట్ చేయాలంటే మరి ఇంకా ఇంకొక 12 డేస్ అయితే పడుతుంది గానీ, అంతవరకు ఈ సినిమా ఉంటుందా అనేది డౌట్ ఎక్స్‌ప్రెస్ చేస్తున్నారు. సో, ఆ రకంగా అయితే ఈ సినిమా 100,00,00,000 వరకైతే వెళ్ళకపోవచ్చన్న అభిప్రాయాలైతే సినీ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. మరి ఏదైనా మ్యాజిక్ జరిగితే గాని ఆ స్థాయి వరకైతే వెళ్ళదు. ఎందుకంటే రేపు రిలీజ్ అవ్వబోతున్న సినిమాల రిజల్ట్స్ ఈ సినిమా మీద పడబోతున్నాయి. సో, చూడాలి. సో, ఎలా ఉండబోతుందా అని జెప్పేసి. అయితే చాలామందైతే ఇప్పటికే చూసేసారు. అంటే 'బాహుబలి 1', 'బాహుబలి 2' చూసిన వాళ్ళు కూడా ఇంకొకసారి రెండిటిని మిక్స్ చేసి ఒకేసారి చూద్దామని కూడా థియేటర్‌కి వెళ్తున్న వాళ్ళున్నారు కాబట్టి, అలా ఇంకా చూడని వాళ్ళు అంటే అప్పటి జనరేషన్ ఇది నేను 10థ్ ఉన్నప్పుడు రిలీజ్ అయింది. సో, అప్పుడు నేను చూడలేదు. సో, ఇప్పుడు చూడాలనుకున్న వాళ్ళు, అప్పుడు చూడలేని వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఆ సినిమాకి సంబంధించి ఎన్నో కథలు వినే ఉంటారు కాబట్టి ఒకసారి ఎళ్లి థియేటర్ ఎక్స్‌పీరియన్స్ చేస్తుంటారు. ఎందుకంటే ఇది ఒక మంచి థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ ఫిల్ము. మళ్ళీ పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. 3 గంటల 45 నిమిషాలు ఉన్నప్పటికి కూడా ఎక్కడా బోర్ కొట్టించలేదు. సో, చాలా అద్భుతంగా సీన్స్ వర్కౌట్ అయిపోయాయి. ప్రభాస్ గారి పెర్ఫార్మన్స్ ఒక రేంజ్‌లో ఉంది. ఆ మ్యూజిక్ అవన్నీ యాక్షన్ ఎపిసోడ్స్ ఇవన్నీ కూడా అద్భుతమైన థియేటర్ ఎక్స్‌పీరియన్స్ మూవీ కాబట్టి సో, పరుగులు పెడుతున్నారు జనం థియేటర్స్‌కి. సో, ఆ రకంగా అయితే కలెక్షన్స్ ఈ స్థాయిలో వచ్చాయి. ఇంకా వెళ్తున్నారా లేదా అనేది చూడాలి. సో, మామూలుగా అయితే ఆహ్, మంచి థియేటర్‌లో అయితే మంచిగా జనమైతే కనిపిస్తున్నట్టుగానే తెలుస్తుంది కాబట్టి, మరి రేపటి నుంచి చూడాలి ఈ సినిమా కలెక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి. ఎందుకంటే రేపటి నుంచి కొత్త సినిమాలున్నాయి కాబట్టి. సో, ఆ సినిమాల ప్రభావం ఈ సినిమా మీద పడితే గనక ఖచ్చితంగా 100,00,00,000 వరకైతే రీచ్ అయ్యే అవకాశాలైతే లేవనే చెప్తున్నారు. మరి చూద్దాం రేపు రిలీజ్ అయిన సినిమాల రిజల్ట్స్‌ని బట్టి ఈ సినిమా కలెక్షన్స్ ఆధారపడి ఉన్నాయి కాబట్టి, సో, మరి ఎలా ఉండబోతుంది? 'బాహుబలి ది ఎపిక్' మరి స్టార్టింగ్‌లో అయితే 1,000,00,00,000 అని అన్నారు. కాకపోతే ఇది పాన్ ఇండియన్ సినిమాగా తీసుకెళ్లేదు. ఒక రిలీజ్ సినిమాగానే తీసుకెళ్లారు. మళ్ళీ రాజమౌళి గారు ప్రమోట్ చేయడంలో తన మార్క్ మిస్ అయిపోయినట్టుగా కూడా అప్పుడు వినిపించింది. ఎందుకంటే ఆయన తన సినిమాని ఎలా ప్రమోట్ చేస్తారో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన ఆహ్, తన సినిమాకి చేసే మార్కెటింగ్ దేశంలో ఇంకెవరు కూడా ఏ డైరెక్టర్ కూడా ఆ స్థాయిలో చెయ్యరు. సో, ఆ స్థాయిలో రాజమౌళి గారు మాత్రమే చేస్తారు. ఆయన మార్కెటింగ్ చేయడంలో ఆయనే సాటి అని చెప్పుకోవాలి. సో, ఆ విషయంలో అయితే రాజమౌళి గారు ఈ 'బాహుబలి 2' విషయానికొచ్చేసరికి చేయలేదని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకంటే ఆల్రెడీ 'బాహుబలి 2' లో ఆయన ఏ స్థాయిలో ఆ సినిమాని తీసుకెళ్లారో మనం చూసాం. సో, ఇప్పుడు రిలీజ్ గాబట్టి మళ్ళీ 2 సినిమాలను కలిపి తీస్తున్నారు కాబట్టి పెద్దగా చేయాల్సిన అవసరం లేదని ఆయన భావించారని చెప్పేసి తెలుస్తుంది. ఒక ఇంటర్వ్యూ మాత్రమే ప్రభాస్ గారు, రానా గారు, రాజమౌళి గారు ముగ్గురు కలిసి అదొక్కటి మాత్రం రిలీజ్ చేశారు. సో, ఒక్కటి తప్పి ఇంకెక్కడ కూడా పెద్దగా ప్రమోషన్స్ అయితే చేయలేదు. ప్రమోషన్స్ చేయకుండానే ఈ స్థాయి కలెక్షన్స్ ఆ సినిమాకొచ్చాయంటే అది అప్పుడు క్రియేట్ చేసుకున్న ఇమేజ్ అనే చెప్పుకోవాలి. ఇక ప్రమోషన్స్ చేస్తే ఇంకొక స్థాయి వరకు వెళ్ళే అవకాశం ఉందన్న అభిప్రాయాలు కూడా వచ్చాయి గానీ, మరి రాజమౌళి గారు ఆల్రెడీ 'మహేష్ బాబు' గారి సినిమాతో ఫుల్ బిజీ అయిపోయి ఉండడం వల్లనే ఈ సినిమాకి పెద్దగా ప్రమోషన్స్ చేయనట్టుగా చెప్తున్నారు. మళ్ళీ నవంబర్ 15న ఆ సినిమాకి సంబంధించి ఒక గ్లింప్సు, టైటిలు ఇవన్నీ కూడా రిలీజ్ చేయబోతున్నారు కాబట్టి మరి అంత ఆహ్, టైం ఆయనకు లేకపోవడంతోనే ఈ సినిమా మీద పెద్దగా ఆయన కాన్సంట్రేషన్ చేయలేదనే వార్తలు సినీ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. ఏదేమైనా రిలీజ్ అయినప్పటికీ ఈ సినిమాకి ఈ స్థాయిలో కలెక్షన్స్ వచ్చాయి. సో, ఇక ఇంకా ఏ స్థాయి వరకు వెళ్తాయో మనం చూడాలి. మరి 100,00,00,000 మార్క్ రీచ్ అవుతుందో లేదో తొందరలో అయితే మనకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. అప్పటి వరకైతే వెయిట్ చేసి చూద్దాం. థాంక్ యూ సో మచ్.